మొన్న జరిగిన ఎస్సీఓ సమావేశంలో మీరు గమనిస్తే మోడీ గారు షీ జిన్పింగ్ యొక్క పర్సనల్ కార్ అయిన హింగ్కి అంటే దీన్ని హాంచీ అని గారు పిలుస్తారు, హాంచీ L5 అనబడి బ్లాక్ లిమోసిన్ కారులో తిరిగారు. ఇదే సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల నుండి నాయకులు వచ్చారు, కానీ మోడీ గారికి మాత్రమే ఈ కారును ఇచ్చారు. వ్లాదిమిర్ పుటిన్ తన సొంత కారైన ఆర్ఎస్ సెనెట్ లిమోసిన్లో వచ్చారు. ఈ హాంచీ L5 కార్ పేరు రెడ్ ఫ్లాగ్ అండ్ ఇది చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ పర్సనల్ కార్. ఈ కారును వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జాంగ్ ఉన్, సెంట్రల్ ఏషియన్ లీడర్స్ తప్పితే ఎవరూ వాడలేదు. మొన్న మోడీ గారికి మాత్రమే ఈ కారును ఇచ్చారు. మోడీ గారు హోటల్కు ఎస్సీఓ సమావేశానికి ఈ కారులోనే వెళ్లారు. ఈ కారును చైనా యొక్క మోస్ట్ హై ర్యాంకింగ్ ఆఫీషియల్స్ కు మాత్రమే ఇస్తారు. షీ జిన్పింగ్ కూడా ఇదే కారులో తిరుగుతూ ఉంటారు. ఇది యాక్చువల్లీ డిప్లొమాటిక్ సిగ్నల్. 7 years తర్వాత ఇండియన్ లీడర్ చైనాకు వచ్చాడు. 2020 గాల్వాన్ క్లాష్ తర్వాత ఫస్ట్ టైం ఇండియా చైనాతో ఎంగేజ్ అవుతోంది. ఇలాంటి స్పెషల్ హానర్స్ గుర్తింపులు ఇచ్చి ఇండియాను దగ్గర చేసుకోవాలి అని చూస్తున్నారు. ఇండియా మాకు చాలా స్పెషల్, అందుకే మా మోస్ట్ ప్రెస్టీజియస్ కార్ మీ నాయకుడికి ఇచ్చామనే సందేశం షీ జిన్పింగ్ ఇచ్చాడు. దీన్నే సాఫ్ట్ పవర్ ఆన్ వీల్స్ అంటారు. ఈ హాంచీ L5 కార్ మేడ్ ఇన్ చైనా కార్. పుతిన్ యొక్క ఆర్ఎస్ సెనెట్ కూడా మేడ్ ఇన్ రష్యా కార్. ఈ కార్స్ ను వీళ్ళు నేషనల్ ప్రైడ్ గా భావిస్తారు. పుతిన్ కూడా తన యొక్క ఆర్ఎస్ సెనెట్ లీమోలో మోడీ గారిని కూర్చోబెట్టి ఎస్సీఓ సమావేశం తర్వాత 45 minutes మాట్లాడారు. రష్యా, చైనా, ఇండియా ఈ 3 దేశాలు తమ రిలేషన్షిప్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఎస్సీఓ సమిట్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? లిమోసూట్ యొక్క కార్ డిప్లొమసీ విశేషాల గురించి ఇంకా తెలుసుకునే ముందు మీ నుండి 1 minute తీసుకుంటున్నా. అవసరం ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడచ్చు. ఇప్పుడు మనది 4.2 trillion ఎకానమీ, బట్ మనం ఇదే స్పీడ్ లో ట్రేడ్ ను డైవర్సిఫై చేస్తే $10 trillion అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ అమెరికాకు బాగా తెలుసు కాబట్టి భారత్ ను అణిచివేయడానికి ప్రాక్సీ యుద్ధాలు చేస్తోంది. ప్రయత్నాలు కూడా బ్యాక్ డోర్ లో జరుగుతున్నాయి. భారత్ యొక్క గ్రోత్ తో పాటు మీరు కూడా ఎదగాలి అనుకునే వారికి ICICI ప్రుడెన్షియల్ లైఫ్ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది క్యాపిటల్ గ్యారంటీడ్ స్కీమ్, అంటే మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడి సేఫ్ గా ఉండేలా చూసుకుంటారు. మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అయితే మార్కెట్ బాగా పర్ఫార్మ్ చేసినప్పుడు రిటర్న్స్ కూడా ప్రపోర్షనేట్ గా ఉంటాయి. దీని యొక్క లాస్ట్ డేట్ September 5th. ఇంకా 4 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. QR కోడ్ ను స్కాన్ చేసి చూడగలరు. ఈ NF యొక్క NAV ₹10. ఈ NF యొక్క ఇండెక్స్ లాస్ట్ 5 years లో 32.8% CAGR ను ఇస్తే లాస్ట్ 10 years లో 21% CAGR ఇచ్చింది. ఉదాహరణకు ఒకవేళ ఈ ఇండెక్స్ లో మీరు 2015 లో 10 lakhs పెట్టి ఉంటే ఇప్పుడు 68 lakhs అయి ఉండేది. ఇది ఇన్సూరెన్స్ లింక్డ్ స్కీమ్ కాబట్టి మీ మంత్లీ ప్రీమియం లో 120 times లైఫ్ కవర్ కూడా ఉంటుంది. ఇయర్లీ దీంట్లో 2.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్రాఫిట్స్ ట్యాక్స్ ఫ్రీ. NRA మిత్రులు నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్ల వరకు రిటర్న్స్ వస్తాయి అని వీళ్ళు చెబుతున్నారు. ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ను డైవర్సిఫై చేసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. వీళ్ళ దగ్గర ఉన్న కస్టమర్ కేర్ ఆప్షన్ కు కాల్ చేస్తే ఏజెంట్స్ మీ డౌట్స్ ను క్లియర్ చేస్తారు. ఏజెంట్ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే ఆప్షన్ కూడా ఉంది. QR కోడ్ స్కాన్ చేసి అన్ని విషయాల గురించి చదివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు షేర్ కూడా చేయండి. హాంచీ L5 మోడీ గారికి ఇచ్చి చైనా డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న సందేశం: మీరు వదిలేసిన మీ మిత్రదేశాన్ని మేము గట్టిగా పట్టుకున్నాము. ఎవ్వరికీ ఇవ్వని గౌరవాన్ని మేము మోడీ గారికి ఇస్తున్నాము. మేము రానున్న రోజుల్లో ఇండియా, చైనా, రష్యా గ్లోబల్ సౌత్ బ్లాక్ ను తీసుకు వెళ్ళబోతున్నాము. నువ్వు ఇండియాను అబ్యూస్ చేశావు, ఇండియా పైన 50% టారిఫ్ వేశావు, బట్ మేము ఇండియా పైన ఎటువంటి టారిఫ్లు వేయము, ఫ్రీ ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఇండియాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్లు షీ జిన్పింగ్ ఒక సందేశాన్ని ఇచ్చాడు. అమెరికా ప్రెసిడెంట్ దగ్గర కూడా క్యాడిలాక్ లిమోసిన్ అనే కార్ ఉంటుంది. ఈ కార్ పేరు బీస్ట్. అమెరికా దగ్గర మాత్రమే లిమోసిన్ లేదు, చైనా దగ్గర కూడా ఉంది, మా దగ్గర కూడా టెక్నాలజీ ఉంది అనే సందేశం షీ జిన్పింగ్ అమెరికాకు ఇచ్చాడు. లిమోసిన్ కార్స్ అనేవి మామూలు పబ్లిక్ వాడే కార్స్ కావండి. ఇవి బుల్లెట్ ప్రూఫ్ కార్స్. పైనుండి బాంబ్స్, మిసైల్స్ పైన దీని లోపల ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. దీని టైర్స్ కూడా బర్న్ అవ్వవు, పంచర్ అవ్వవు. దీంట్లో కమ్యూనికేషన్ జామర్స్ ఉంటాయి. కార్ లోపలే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కార్ లోపల ఎటువంటి బగ్స్ పెట్టలేరు. ఒక సెలబ్రిటీ లంబార్గినీ కార్ ఎందుకు కొంటాడు, రోల్స్ రాయల్స్ ఎందుకు కొంటాడు? లగ్జరీ కోసం, షో ఆఫ్ కోసం. మిగతా ప్రజల కంటే తాను స్పెషల్, తాను డిఫరెంట్, తాను ఒక లెజెండ్, సెలబ్రిటీ అని చెప్పే కాస్ట్లీ కార్ కొంటాడు. ఈ కార్స్ ను ప్రైడ్ లాగా భావిస్తాడు. తన కారులో ఓన్లీ స్పెషల్ వ్యక్తులను మాత్రమే కూర్చోబెడతాడు. ఓన్లీ స్పెషల్ వ్యక్తులకే తన కారును ఇస్తాడు. దేశ నాయకులు కూడా తమ యొక్క లిమోసిన్ కార్స్ తో ఇలాగే షో ఆఫ్ చేస్తారు. షీ జిన్పింగ్ హాంచీ L5, పుతిన్ యొక్క ఆర్ఎస్ సెనెట్, ఈ 2 కార్స్ మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ రష్యన్ కార్స్.
డిజైన్, బిల్ట్ అండ్ ప్రొడ్యూస్ ఇన్ హౌస్ కార్స్ కాబట్టి దీన్ని నేషనల్ ప్రైడ్గా భావిస్తారు. చాలా గర్వంగా దీన్ని షో ఆఫ్ చేస్తారు. భారత్ దగ్గర లిమూసిన్ కార్స్ లేవు. మనం జర్మనీ యొక్క BMW లేదా యూకే యొక్క రోల్స్ రాయల్స్ని ఇప్పటి వరకు వాడుతున్నాం. ఇండియా కూడా మేడ్ ఇన్ ఇండియా బీచ్ను తయారు చేసుకోవాలి. మనం కూడా డిప్లొమసీ ఆన్ వీల్స్ చేయాలి. మనం స్వదేశీ మూమెంట్ అంటున్నాం, వెస్ట్ దేశాల ఆధిపత్యం వద్దు అంటున్నాం. అయితే మన ప్రధానమంత్రి సేఫ్టీ కోసం మనం జర్మనీ లేదా యూకే కార్స్ను వాడుతున్నాం. ఈ కార్ వీడియోస్ చేయడానికి కారణం మన ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించి మేడ్ ఇన్ ఇండియా మోస్ట్ అడ్వాన్స్డ్ బుల్లెట్ ప్రూఫ్ లిమూసిన్ కార్స్ ను తయారు చేసుకోవాలి. ఇంకెన్ని రోజులు వేరే దేశాల యొక్క లిమూసిన్స్ ను వాడుతుంటాం. చైనాకు ఇండియా నుండి ఏం కావాలి అంటే, ఒకటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి, భరోసా కావాలి. ఇండియా క్వాడ్ లేదా అమెరికా వైపు మళ్ళీ డ్రిఫ్ట్ అవ్వకుండా ఉండాలి. రెండోది డీడాలరేషన్. దీన్ని చాలా సార్లు షీ జిన్పింగ్ పిచ్ చేస్తున్నాడు. మనం ఇంకెన్ని రోజులు డాలర్తో వ్యాపారం చేయాలి, యాన్, రూబుల్, రూపీ ఇలా వేరు కరెన్సీతో, డిజిటల్ కరెన్సీస్తో వ్యాపారం చేయాలి అని షీ జిన్పింగ్ ఎప్పటి నుండి చెప్తున్నాడు. ఇండియా అనేది మోస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి, ఇండియా ఆల్రెడీ $4 ట్రిలియన్ మార్కు చేరుకుంది కాబట్టి, ప్రతిరోజు ఇండియా ఆయిల్ కోసం ఆర్థిక లావాదేవీలు చేస్తూ ఉంటుంది కాబట్టి, ఇండియా ఒకవేళ డాలర్ను డిచ్ చేసి వేరే కరెన్సీతో వ్యాపారం చేస్తే వేరే దేశాలు కూడా ఇండియాను ఫాలో అవుతాయి. ఇండియా అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ కాబట్టి, అంత పెద్ద డెమోక్రసీనే రూల్ ఆఫ్ లాను పాటించడం లేదు, అమెరికా మాట వినడం లేదు అంటే వేరే దేశాలు కూడా ఫాలో అవుతాయి. ఆల్రెడీ ఆస్ట్రేలియా బ్రిక్స్లో జాయిన్ అవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. జపాన్ కూడా బ్రిక్స్ వైపే చూస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా డొనాల్డ్ ట్రంప్తో పిస్ ఆఫ్ అయి ఉన్నాయి. SCO సమావేశం తర్వాత ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ నిన్న రాత్రి అంటే అమెరికాలో మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఈయన మీటింగ్కు గంట సేపు లేటుగా వస్తే పక్కా వెళ్ళిపోయాడేమో అని అందరూ అనుకున్నారు. ఇక ట్రంప్ అనే అయిపోయింది, ట్రంప్ ఇక లేడు అని కూడా అనుకున్నారు. కానీ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి ఇండియా పైన టారిఫ్ను తగ్గిస్తారా అని అడిగిన క్వశ్చన్కు లేదు, 50% టారిఫ్ అలాగే ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు. ఇండియా అమెరికాతో ఎటువంటి వస్తువులు కొనదు అన్నాడు. అమెరికా వస్తువులు ఇండియాలో అమ్మలేము, ఇండియా మహారాజా టారిఫ్లో 100% టారిఫ్ వేస్తుంది అన్నాడు. ప్రపంచంలో ఎవరే కానీ చేయనటువంటి అబ్యూస్ ఇండియా చేస్తోంది అన్నాడు. అమెరికా యొక్క హార్లీ డేవిడ్సన్ కంపెనీ బైక్స్ ఇండియాలో అమ్మాలి అంటే ఇండియన్ గవర్నమెంట్కు 100% టారిఫ్ కట్టాలి అన్నాడు. దీంతో మన హార్లీ డేవిడ్సన్ కంపెనీ ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టాల్సి వచ్చింది, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి వచ్చింది. మేము కూడా ఇండియా చేసిందే చేస్తున్నాము, ఇండియా పైన టారిఫ్ వేసి ఇండియన్ కంపెనీస్ అమెరికాలో ఉత్పత్తి చేసేలా చేస్తున్నాము. అమెరికన్స్ మీ వస్తువులు కొనాలి అంటే మీరు కూడా అమెరికాలో కంపెనీస్ ఓపెన్ చేయాలి, అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే టారిఫ్ను 0 చేస్తా అన్నాడు. SCO మీటింగ్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన మాటలను చేంజ్ చేస్తున్నాడు. ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ ఏమనేవాడు, నేనే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను అన్నాడు. అయితే అమెరికాలో ఉన్న అపోజిషన్ లీడర్స్ డొనాల్డ్ ట్రంప్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నోబెల్ పీస్ ప్రైజ్ కోసమే డొనాల్డ్ ట్రంప్ ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను అని ఇప్పటికే 40 సార్లు చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ రాజకీయం చేస్తున్నాడు అని ఆల్రెడీ ట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు మాట మార్చాడు. ఇండియా టారిఫ్ను అబ్యూస్ చేస్తోంది, ఇండియా అమెరికా వస్తువులపైన ఎక్కువ టారిఫ్ వేస్తోంది కాబట్టి మేము ఇండియా పైన శాంక్షన్స్ వేశాము అంటున్నాడు. నిన్న చైనా విక్టరీ డే ప్యారేడ్ సమయంలో షెహబాజ్ షరీఫ్, పుతిన్ మధ్య మీటింగ్ జరిగింది. షార్ట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చోటు చేసుకున్నాయి. షెహబాజ్ షరీఫ్ యాజ్ యూజువల్ ఎయిర్ మైక్ పెట్టుకోవడానికి 10 నిమిషాలు వేస్ట్ చేశాడు. ఫ్రస్ట్రేట్ అయిన పుతిన్ ప్రైమ్ మినిస్టర్ మిక్ను ఇలా పెట్టుకోవాలి, చాలా సింపుల్ అన్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. ఎలాగోలా షెహబాజ్ షరీఫ్ మైక్ పెట్టుకున్నాడు. ఈ మీటింగ్లో షెహబాజ్ షరీఫ్ పుతిన్తో, మాకు రష్యా యొక్క స్నేహం కావాలి, ఇండియాతో మీ రిలేషన్ ఎలా ఉన్నా మాకు పర్వాలేదు, రష్యా పాకిస్తాన్ మధ్య బైలాటరల్ ట్రేడ్ జరగాలి, ఏషియాలో మేము కూడా ఉన్నాము, మమ్మల్ని కూడా చూడండి, మాకు కూడా మీ క్రూడ్ ఆయిల్ను అమ్మండి అన్నట్లు పిచ్చింగ్ చేశాడు. వ్లాదిమిర్ పుతిన్ను డైనమిక్ లీడర్ అని కూడా పొగిడాడు. అయితే షెహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్తో అలిగాడా అనే వార్తలు కూడా వస్తున్నాయి. లేదు అంటే ఇటువంటి పెద్ద స్టేజ్లో వ్లాదిమిర్ పుతిన్ను పొగడం అంటే నాటోకు వ్యతిరేకంగా ఉండడమే లేదా అమెరికాకు అగెయిన్స్ట్గా మాట్లాడమే. ట్రంప్ 2 సార్లు అసీం మునీర్ను వైట్ హౌస్కు పిలిచాడు. డొనాల్డ్ ట్రంప్ ప్రకారం పాకిస్తాన్కు ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ కాదు, అసీం మునీర్ అంట. ఈవెన్ జూన్ 16న మోడీ గారిని అసీం మునీర్ను పిలిచి చేతులు కలిపి ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ఫైర్ తానే చేయించాడు అనే ఒక ఫోటో ఆప్ సెషన్ను కూడా డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ చేశాడు. అయితే మోడీ గారు ట్రంప్ పిలిచినా వెళ్లకుండా క్రొయేషియాకు వెళ్ళిపోయారు. ఆగస్టు 10th రోజు మళ్లీ రెండోసారి అసీం మునీర్ను వైట్ హౌస్ పిలిపించింది. ఈ విధంగా షెహబాజ్ షరీఫ్ అలిగి పుతిన్ను డైనమిక్ లీడర్ అని పొగిడాడా?
లేదా షెహబాజ్ షరీఫ్ను కార్నర్ చేస్తున్నారా, లేదా షెహబాజ్ షరీఫ్ను కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తున్నారు కాబట్టి షెహబాజ్ షరీఫ్ అటెన్షన్ కోసం పుతిన్తో మీటింగ్ చేశాడా, పుతిన్ను పొగిడాడా అనే వార్తలు వస్తున్నాయి. ఏదో జరుగుతోంది. డీప్ స్టేట్కు వ్యతిరేకంగా షెహబాజ్ షరీఫ్ ప్రవర్తిస్తున్నాడా? ఇలాగే యుక్రెయిన్ యుద్ధం సమయంలో ఫిబ్రవరి 2022లో ఇమ్రాన్ ఖాన్ స్టైల్గా రష్యాకు వెళ్ళి పుతిన్ను కలిశాడు. పుతిన్ను పొగిడాడు. పుతిన్ వెంట మేమున్నామన్నాడు. వీఆర్ విత్ యూ పుటిన్ అన్నాడు. కట్ చేస్తే డీప్ స్టేట్ రంగంలో దిగి పాకిస్తాన్లో కూల్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ను పదవి నుండి తీసివేసింది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. షెహబాజ్ షరీఫ్ను కూడా జైల్లో వేస్తారా? దీని గురించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్, నేను ఇంతకు ముందు చెప్పిన ఎన్ఎఫ్ యొక్క లాస్ట్ డేట్ సెప్టెంబర్ 5th. ఇంకా 4 days మాత్రమే మిగిలి ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అన్ని డీటెయిల్స్ ను చూడగలరు.